ఎంతమంది అన్నారు స్తోత్రం. మనము మరి నెల చివరిలోకి దేవుడు మనల్ని నడిపించారు. ఎంతైనా మన దేవుడు నమ్మదగిన దేవుడు. చూడండి ప్రభా, మరి అనేకమైన ప్రాంతాలలో జ్వరాలతో బాధపడుతుండగా దేవుడు మాత్రము ఆయన దయాకనికరాన్ని బట్టి లేరా ఏ విధమైన ప్రాణహాని లేకుండా జ్వరాలతో బాధపడుతున్న వారికి దేవుడే స్వస్థత ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యమును దేవుడు కలుగచేయనుగాక. స్తోత్రం. మంచిది పిల్లరా, గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. చెప్పాలి, ఎక్కడికి? గురు యొద్దకే చెప్పాలి, ఎక్కడికి? గురు యొద్దకే పరిగెట్టుచున్నాను. చూద్దాం పిల్లరా. మొదటిగా పౌలు గురి చూద్దాం, రెండోది అబ్రహాము గురి, మూడోది పిల్లరా మనము సౌలు గురి, మరి దావీదు, ఇంకా కొన్ని ఉన్నాయి పిల్లరా. క్లుప్తంగా మనం చూసుకుందాం. పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. పిలుపు రాసిన పత్రిక ఫిలిష్తీలో ఉన్న సంఘానికి పరిశుద్ధుడైన పౌలు నేర్పుతున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. దయా కనికని గల మా తండ్రి, సదమనిటి లేఖనాల్లో నుంచి నాతో మాతో మీరు మాట్లాడండి. విరిచి వడ్డించి అర్థమైన రీతిలో నైనా రుచికరంగా మాకు అందించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మళ్ళీ చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి, ఈ పరిశుద్ధుడైన పౌలు ఒక గురి కలిగి ఉన్నాడంట. ఏంటి ఆ గురి అంటే క్రీస్తు యేసునందు కలుగు బహుమానం. ఈ బహుమానం మనకి ఎవరిలో ఉందయ్యా అంటే దేవునిలోనే మనం ఆ బహుమానం పొందుకోవాలి. నువ్వు ఎక్కడ తిరిగో ఏమైనా చెయ్యి, కానీ ఈ పిలుపు సంఘానికి పరిశుద్ధుడైన పౌలు నేర్పుతున్న పాఠం ఏంటయ్యా అంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు నేను పరిగెడుచున్నాను. చూడండి, ఇప్పుడు ఎవరు ఏ ఆట ఆడినా కూడా వాళ్ళ గోల్ అంటే ఏంటది? ఏం చేస్తారు? ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నాడు, రన్నింగ్ చేసే వాళ్ళకి ఒక గుర్తు పెడతారు. ఏమని? ఇది ఎవరైతే దీన్ని తాకుతారో, ఎవరైతే గీటు తాడుతారో వారు పరుగు పందెంలో ముందున్నట్టు, వారికి బహుమానం ఇస్తారు. అయితే పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఒక గురి కలిగి ఉన్నాం. ఏంటి మన గురి? ఎవరు మన గురువు? ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన యందు నేను నిలకడగలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయనే మన సర్వం అనుకొని ఎప్పుడైతే ఆయనను గురిగా పెట్టుకొని నువ్వు నడుస్తావో ఉన్నతమైన బహుమానం మనకు దేవుడు దాచి ఉంచాడు. కొంతమందికి అది ఉన్నదో, కొంతకాలం అటు ఉంటారు, కొంతకాలం ఇటు ఉంటారు, కొంతకాలం దేవుడు అంటారు, కొంతకాలం లోకం అంటారు. కానీ అలా ఉన్నట్లయితే మనకు బహుమానం దొరికేది ఏమో కానీ నష్టం మాత్రం ఎక్కువ జరిగింది. నష్టం మాత్రం ఎక్కువ జరిగేది ప్రియదేవుని బిడ్డలారా. కానీ చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనంలో మరి పౌలు చక్కని మాట మనకు చెప్తాడు. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటి యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందితిని, పరిచర్య తొదముంచడం వలనని
నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా నేను ఎంచుకొనలేదు. హల్లెలూయా. ఏంటంటే ప్రభు కొరకు ఏమైనా చేయటానికి ఈ పరిశుద్ధుడైనటువంటి పౌలంట ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏనంట ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎవరి కొరకు అంటే, నా విశ్వాసమందు నాకు ఏమి జరిగినా, భక్తులు ఏమైనా రావండి, నా సేవలో ఏదైనా జరగనివ్వండి, నేను ఏమాత్రం కూడా వెనకకు తిరగను. ఎందుకంటే ఒకప్పుడు నేను దొంగగా ఉన్నాను, ఒకప్పుడు నేను హింసకారుడిగా ఉన్నాను, ఒకప్పుడు నేను క్రైస్తవులని హింసించేవారిగా ఉన్నాను. అయితే నేను క్రీస్తులో ఉన్న విలువ తెలుసుకున్నాను. ఒకప్పుడు నేను లోకస్తుని, ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నాకు ఏమీ తెలియదు. కానీ ఆయన కృపను బట్టి నాకు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుకు మాత్రమే నేను ప్రయాసపడుతున్నాను అన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే, ప్రభు అయినటువంటి మరి యేసుక్రీస్తు ఆయన యొక్క మరి అపోస్తులుగాను పిలువబడి ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడంట పౌలు. అననీతో చెప్తాడు, అయ్యా అతడు దేవుని బిడ్డల్ని ఎంతగానో హింస పెట్టాడు, ఓసుకోత కోశాడు, గర్భిణీ స్త్రీలను లేదు, చిన్న పెద్ద వాయా వరుస లేకుండా ఎవరిని పడితే వాళ్ళని బహు ఘోరంగా ఆ వ్యక్తి హింస పెట్టాడు కదా. ఆ వ్యక్తినా నువ్వు సేవకు ఎన్నుకుంటున్నావు, ఆ వ్యక్తినా నువ్వు క్షమిస్తున్నావు అంటే అప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా అతను నా పని కొరకు నా సాధనంగా నేను ఎంచుకున్నాను, నా పనిముట్టుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ లోకంలో నా కొరకు అనేకమైన శ్రమలు పొందుటకు అతను సిద్ధం కలిగి ఉన్నాడు. నా కొరకు ఈ లోకంలో సాక్షిగా ఉండటానికి అతను ఏమైనా అవటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. అయితే పిల్లిరా, ఉదయకాలం మనకు ఆరాధనకి కొంత సమయాన్ని దేవుడికి మనం కేటాయించలేకపోతున్నాం. మరి దేవునికి ప్రాణాన్ని ప్రాణంగా పెడతామా? హల్లెలూయా. ఈ పౌలంట ఎంత ధనవంతుడంటే అంత ధనవంతుడు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని కనురెప్పపాటులో కొనగలిగినటువంటి ధనవంతుడు. అయినా కూడా అంత ధనం ఉన్నప్పుడు కూడా అనంట ఏం చేశాడయ్యా అంటే, ప్రభు కొరకు సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు ఆ వ్యక్తి. ఎవరి కొరకు? ఎవరి కోసం అంట? ఈ లోకంలో నాకేమి లేదు, నాకు కావలసిన బహుమానం అక్కడుంది, నా గురంతా అక్కడ నిలిపాను, నా ఆలోచన అంతా అక్కడ నిలిపాను, నా గురంతా, నా ప్రయాణం, నా నడకంతా అటువైపే, నేను అటు దిశగా నేను ప్రయాణం చేస్తా ఉన్నాను. ఆదివారం వస్తే పిల్లిరా, మరి చూడండి మనకెంత దేవుని మీద ఎంత భక్తి ఉంది, మన గురి ఏంటి, మన గమ్యం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఎందుకు మనం ఈ భక్తి చేయాలి, ఎందుకు మనం దేవుని బిడ్డలారా అహోరాత్రులు ప్రయాసపడి ప్రార్థన చేయాలి, పాపాలు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలయ్యా అంటే, దేవుడు అయ్యుండి ఆయన వేడగోడిన స్థలాన్ని విడిచి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఏమంటాడు పరిశుద్ధుడైన పౌలు ఒకసారి అంటాడు, ఆయన దేవుడు కుమారుడయ్యుండి, ఆయన దేవుడయ్యుండి తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని పోల్చుకొని ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, మనల్ని ఇదిగో పరలోక రాజ్యంలో తీసుకెళ్ళటానికి. ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు పరిశుద్ధుడైన పౌలు. నా గురి అక్కడే, నా గురి నేను ఆయన మీద నిలిపాను అంటున్నాడు. ఆయన మీద గురి నిలిపి నడిస్తే జరిగే పరిణామాలు, జరిగే బహుమానాలు ఏంటో చూద్దాం. చూడండి, మనం చూసినట్లయితే పిల్లరా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ప్రకటన 3వ అధ్యాయం 21వ. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండబెట్టి ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చోబెట్టేదను. స్తోత్రం చెబుదాం. ఏం చేస్తాడంట? జయించిన వారిని, ఆయనతో మనకు పాలు పంపులు, ఆయనతో మనము సవాసము చేయుటకు, అదే ఆయన గురిగా పెట్టుకొని పరిశుద్ధుడైన పౌలు నడుస్తున్నాడు. కొంతమంది దేవుడి దగ్గర ఏమైనా దొరికిద్దేమో అని గురి పెట్టుకుంటారు. దేవుడి దగ్గర మనకి ఆయన దగ్గర లాభం ఉందేమో. ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసినటువంటి అబ్బాయి అన్నాడు,
నువ్వు ఏ పని చెప్పు, తనకు లాభం లేకుండా ఏ పని చేయడు. మళ్ళీ దేవుని సేవకుని అంటాడు, సువార్తికుని అంటాడు, బండికి చుట్టూ బ్యానర్లు కడతాడు, ఆ యాత్ర అంటాడు, ఈ యాత్ర అంటాడు, ఆ ఊరు వెళ్తాడు, ఈ ఊరు వెళ్తాడు, పిల్లరా ఏమేమో చేస్తాడు. కానీ రూపాయి తనకు లాభం లేకుండా ఏ పని చేయడు. కానీ ఈ పౌలు దేవుడి దగ్గర ఏం ఆశించాడయ్యా అంటే, తను పొందబోయే ఆ బహుమానాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య నివాసమైన ఆ యోగ్యమైన ఆ స్థలం మీద గుర్రు పెట్టుకున్నాడు పరిశుద్ధుడైన పౌలు. ఈరోజు ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాలంలో నీ గురేంటి? నీ గమ్యం ఎక్కడికి? నీ ప్రయాణం ఎక్కడికి? భక్తి ఏ దిశగా మనం భక్తి కట్టుకుంటున్నాం? మన భక్తి క్రమం కలిగి ఉందా? మన భక్తి పరలోకము చేరాలని ఆ దిశగా మనం అడుగులేస్తున్నామంటే లేదు. ఏదైనా దేవుడు నాకు ఏదైనా చేయాలి, ఏదైనా కార్యము చేయాలి, నాకున్న బాధలు తీసేయాలి, నాకున్న అప్పులు తీసేయాలి అనుకుంటాం. రోగము బాధలనే మనిషి పుట్టింది మొదలుకొని పోయేంత వరకు ఉంటాయి. ఉండవా? భార్య వలన బాధలు, భర్త వలన బాధలు, బిడ్డల వలన బాధలు, అత్తమ్మ వలన బాధలు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ మనిషి పోయేంత వరకు ఉంటాయి. కాబట్టి పిల్లరా, మనకి నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యములో మనము చేరాలంటే నిత్య నివాసమైన దేవుని సన్నిధానంలో సదాకాలం ఆయనతో మనం ఉండటానికి ఆయనతో మనం జత కట్టాలి. అందుకే పరిశుద్ధుడైన పౌలు తన యావదాస్తిని నష్టంగా పెంటగా ఎంచుకున్నాడంట. ఎంచుకొని ఇదిగో మరి క్రీస్తుని గురిగా చేసుకొని ఆ దిశగా ఆయన ప్రయాణం గడుతూ ఉన్నాడు. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడినను పిమ్మట తనను మిమ్మలను పూర్ణముగాను స్థిరపరిచి బలపరిచును. ఆ యుగయుగములకు ప్రభావమునకు కలుగు స్తోత్రం. యుగయుగములకు కలుగు బహుమానము. ఆ బహుమానం ఎలా ఉంటుందంట చెప్పాలి. ఒక మనుషుడు మనకిచ్చే బహుమానం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే. అదే దేవుడిచ్చే బహుమానం. నేను ఒకసారి పనిచేసేటప్పుడు నాకు తెలిసిన ఒక మెకానిక్ ఉన్నాడు. ఆయన పేరు గౌస్. మన కాంప్లెక్స్లో ఉండేది. అయితే మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లోనికి మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక కొత్త బండి వచ్చింది. దాని పేరే సుజుకి సమరాయ్. ఏంటిది అది? బైక్. సుజుకి సమరాయ్ కొత్త బండి మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రానికి, అది కూడా విజయవాడ షోరూమ్కే వచ్చింది. ఇంకా ఎక్కడికి ఆ బండి రిలీజ్ చేయాల. మొట్టమొదటి బండి విజయవాడకు వచ్చింది. ఆ సీట్ ఎలాగుందో అలాగ కొట్టాలి. అప్పటికి కరెంటు ద్వారా ప్రెస్ చేసేటువంటి మిషన్లు రాలా. సరే, దీనికి ఎవరు సరిపోతారు, దీనికి ఎవరు సమర్థుడు, మనకు తెలిసిన మేస్త్రి ఎవరని చెప్పని తెలుసుకున్న గౌస్ మేస్త్రి ఏం చేసిందంటే నా దగ్గరకు వచ్చి బండి మీద ఎక్కించుకొని షోరూమ్కి తీసుకెళ్ళాడు. షోరూమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే వీళ్ళతో నేను సంభాషణలు పిచ్చుకోవాలనుకున్నా మనసులో. ఏంటంటా చెప్పాలి. చిన్నప్పటి నుంచి నేను దాని మీదే నేను ఆలోచన పెట్టాను. నాకు నిక్కర్ కూడా సరిగ్గా అర్థం చేత కాదు. మోటార్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా అయినా సరే ఈ కంపెనీ వాళ్ళ ద్వారా ఏదైనా ఒక బహుమానం పొందాలనుకున్నా. ఆ దిశగా నేనేం చేశాను, నేను సీట్ తీసుకెళ్ళి నానా ప్రయత్నాలు చేసి షేమ్ అది ఎలాగుంది అట్లా మిషన్తో కుట్టి సీట్ కవర్ వేసాను. వాళ్ళు చూసి వాళ్ళు అనుకున్నారంట, ఇది కంపెనీ కవరా, ఎవరైనా కూర్చుని కవరా. మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళింది ఆ సీటు. ఆయన ఎవరైతే పిలవండి అన్నాడు. వాళ్ళ కంపెనీ తరపున చక్కగా టైప్ చేసి మన ఆంధ్రాలో మాకు తెలిసిన పరిధిలో నెంబర్ 1 వర్కర్ అని స్టాంప్ వేసి సంతకం పెట్టి ఆ సర్టిఫికెట్ నాకు ఇచ్చారు. అది ఉందా ఇప్పుడు?
లేదు. వాళ్ళు ఎంత లోకంలో ఎంత గొప్పవాడు, నీకు సర్టిఫికెట్ ఇవ్వని, బహుమానం ఇవ్వని, కానీ అది నిలవదు. కానీ దేవుడిచ్చే బహుమానం ఎలాంటిది అంటే అది స్థిరమైనది. ఆ బహుమానం ఏంటి అంటే పరలోక రాజ్యంలో యుగయుగాలు ఆ పునాదులు గల ఆ పట్టణంలో విశ్వాసము మనం ఉంచినట్లయితే, పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు. చూడండి, మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి. పేతురు కూడా చక్కగా చెబుతా ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5:10 తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడినను పిమ్మట తాను మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరిచును. కొంచెం కాలమే శ్రమలు ఉంటాయి. శ్రమ వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, బలహీనత వచ్చిందనో, నష్టం జరిగిందనో, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయనో, వస్త్రహీనత ఉందనో, తింటాక జరగట్లేదనో, మరి ప్రియులరా ఎన్నో ప్రాణాపాయాలు వస్తావన్నాయి అని కొంతమంది భక్తి మానుకున్న వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. 50 మంది శిష్యుల్లోనంట కొంతమంది వెళ్ళిపోయారు. 70 మంది శిష్యులు యేసు ప్రభుకి, కొంతమంది వెళ్ళిపోయారు. 72 మంది. ఈ 72 మందిలో 50 మంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వారు పొందబోయే బహుమానానికి వారు నిలకడగాలేరు. ప్రభు అన్నాడు, ప్రభు రాత్రి మరి బల్లారాధన రోజు అన్నాడు, ఆయన అప్పగింపు రాత్రి శిష్యుల కాళ్ళన్నీ కడిగి ఆయన అన్నాడు, ఆయన రొట్టె విరిచి, ఇదిగో ఇది నా శరీరం, ఇది మీరు తినండి అని అన్నాడు. అరే, ఈయన మనలాంటి మనుషులే కదా, ఆయన శరీరం మనం తింటమేంటి? సరే, తర్వాత అన్నాడు, ఇదిగో ఇది నా రక్తం త్రాగండి అన్నాడు. ఈయన రక్తం మనం త్రాగటం ఏంటి అని ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను ఇప్పుడు మీతో కలిసి చేస్తున్నాను, మరలా నేను తిరిగి వచ్చేంత వరకు ఇది చేయండి. మరలా నేను మీతో పాటు వచ్చినప్పుడు మనందరం అక్కడ మరలా ఈ విందు చేసుకుంటామని చెప్పాడు ప్రభు. వాళ్ళు ఆయన మీద గురి నిలపల. మాకొద్దు ఈ భక్తి, మాకు అవసరం లేదు ఈ భక్తి, నీ శరీరం మేము తింటమేంటి, నీ రక్తం మేము తాగటం ఏంటి అని చెప్పని 50 మంది ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. శ్రమ వచ్చిందని వెళ్ళిపోతున్నావా? ఇబ్బంది వచ్చిందని వెళ్ళిపోతున్నావా? ప్రార్థన చేస్తే శ్రమలు ఎక్కువైపోతాయి వెళ్ళిపోతున్నావా? అది కొంతకాలమే శ్రమ. తర్వాత నీకు కలుగు బహుమానం వేరు, నీకిచ్చే ఆ యొక్క దేవుని ఉన్నతమైన బలము వేరేగా ఉంటుంది. ఒక ఆయన నన్ను అన్నాడు, తమ్ముడా ఎంతమంది వస్తున్నారని చూడమాక, ముందు నేను ఎలా నిలబడ్డాను ప్రభు కొరకు, అదే నీకు బహుమానం. స్తోత్రం చెబుదాం. అదే నీకు బహుమానం. ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంతమంది కానుకలు ఇస్తున్నారని చూడమాక, కానుకల కొరకు ఎదురు చూసేవని కాదు, ముందు సంఘం బాగుపడాలి, సంఘ కుటుంబాలు స్థిరపడాలి, సంఘ కుటుంబాలు దీవించబడాలి. దీవిస్తే వాళ్ళే ఇస్తారు. ఇవ్వు అని పీడించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవ్వు అని పీడించే వాళ్ళు ఉన్నారు. అసలు దశంభాగం అని క్రొత్త నిబంధనలో ఎక్కడ లేదు. దశంభాగం అనే మాట క్రొత్త నిబంధనలో ఎక్కడా? పాత నిబంధనలు అన్నాడు, దశంభాగం యెహోవా సొమ్ము, నా మందిరంలో ఆహారం ఉందని, నా మందిరంలోకి నీ 10వ వంతు తీసుకొచ్చి నాకు ఇచ్చి నన్ను శోధించన్నాడు. అయితే క్రొత్త నిబంధనలు ఏమన్నాడంటే, కలిగిన కొలదేన్ని ఉత్సాహంగా ఇవ్వు, నీవు దీవించబడతావు. ఇవ్వద్దని ప్రభు చెప్పలా, నీ కలిగిన కొలదే, నీ కలిగింది నీవు. కొన్ని సంఘాలు ఎలా ఉంటుందంటే, మొన్న ఒకరు పుస్తకాలు పట్టుకుని ఇళ్ళమ్మడు తిరుగుతున్నారు. అయ్యా మా మందిరం పని ఆగిపోయిందయ్యా, ఏమని ఇస్తారా మాకు? ఇదిగో రాయండి. ఏంటి దేవుడు అడుక్కునేవాడా? నా దేవుడు అడుక్కునేవాడా? ఆయన అడుక్కునేవాడైతే నేను అడుక్కునేవాడినే. ఆయన భిక్షగాడైతే నేను భిక్షగాడినే. ఆయన భిక్షగాడు కాదు, ఆయన ఉన్నతమైన దేవుడు. మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు, శ్రమ వచ్చిందని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి పిల్లరా, ఉన్నతమైన బహుమానం కొరకు మనము పరిగెత్తాలంటే, ఆ ఉన్నతమైన బహుమానం పొందాలంటే ఎవరి మీద మనం గుర్రు పెట్టుకోవాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద గుర్రు పెట్టుకోవాలి. ఆయన దేవుడు, ఆయన కూడా శ్రమ పడ్డాడు మనకులాగానే. పరిశుద్ధుడైన పౌలు కూడా శ్రమ పడ్డాడు. ఎన్ని శ్రమలు పొందాడంటే ఇంచుమించు దగ్గర యేసు ప్రభువు లాగానే ఆయన కూడా శ్రమ పొందాడు. చూస్తే పిల్లరా, రోమా సైనికులు ఆయన కూడా కొట్టారు. ఆయన కూడా ఒకటి తక్కువ 40 దెబ్బలో తిన్నాడు. ఆయన కూడా క్రీస్తు లాగానే
శ్రమ పడ్డాడు. క్రీస్తులాగానే ఆయన కూడా అనేకమైన ఇబ్బందులకు గురైపోయాడు పిల్లరా. చూడండి, మరి చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పిల్లరా 9వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తుచు వారు అందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందుదురని మీకు తెలియదా? స్తోత్రం. చూడండి, అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడే లేదా? ఏంటంటే అక్కడ క్వశ్చన్ మార్క్ ఏమనిచ్చాడు? ఒక్కడే బహుమానము స్తోత్రం పొందునని మీకు తెలియదా? 10 మంది పరిగెడుతున్నారు. ఈ 10 మందిలో అందరూ పొందుతారని ఆ 10 మంది అనుకుంటారు. నాకే దక్కాలి, నాకే దక్కాలి, నాకే దక్కాలి అనుకుంటాడు. ఆ 10 మందిలో నువ్వు ఒక్కడవై ఉన్నావా? ఆ 100 మందిలో నువ్వు ఒక్కడవై ఉన్నావా? మీరు దేని బిడ్డలరా? ఆ బహుమానం పొందుకొనుటకు ఒక్కలమైన మనం ప్రయాసపడుతున్నావా? 9 మంది పక్కన పెట్టు, 10 మందిలో నీవు ఉండాలని లెక్కేసుకో. ఆ 10 మందిలో నేను ఉండాలి అని లెక్కేసుకో. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఒక్కడే బహుమానం పొందును. అందరికి రాదు. ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో, ఎవరైతే శ్రమలైనా కరువైనా ఇబ్బంది అయినా కనిపెట్టుకుని ఉంటారో వారికి మాత్రమే బహుమానం దేవుడిస్తాడు. ఇది ఎవరు గురి అంటే ఇదిగో పౌలు గురి. పౌలుకు విమర్శలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మొహం మీద పట్టుకొని ఊసినా కూడా ఆయన ఏం మాట్లాడలే. ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? నా కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి నా బిడ్డ, నా సేవకుడైన పౌలు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే శ్రమలు ఓర్చుకున్నాడు, కొరడ దెబ్బలు ఓర్చుకున్నాడు, హింసలు ఓర్చుకున్నాడు, నిందలు ఓర్చుకున్నాడు, అవమానాలు ఓర్చుకున్నాడు. దేని కొరకయ్యా అంటే ఆయన పొందబోయే గురి కొరకు. ఎవరన్నా ఏదనంటే మాటగా మాట అనలేదు. మనమైతే అనవా? ఎప్పుడు అనలేదా? ఒకటంటే ఇంకొకటి. దానివలన ఏమి కలిగిద్దయ్యా అంటే మనం పొందబోయే బహుమానాన్ని కోల్పోతాం. పొందబోయే బహుమానాన్ని క్లియరా. ఒక అతనంట చాలా ధనవంతుడు, ఆయనకి పిల్లలు లేరు, వారసులు లేరు. అయితే ఆయన చేసేటువంటి ఫ్యాక్టరీలో నమ్మకమైన వారిని 3 ఎన్నుకున్నాడంట. ఎంతమందిని? నమ్మకమైన వారిని 3 ఎన్నుకొని వాళ్ళకంట 3 విత్తనాలు ఇచ్చాడంట. అరే నాయనా, నేను దేశాంతరం వెళ్తున్నాను, నేను వచ్చే లోపు ఎవడైనా మీకు ఇచ్చిన విత్తనాల్ని ఫలింప చేస్తే వారికి ఉన్నతమైన బహుమానం ఉందరా అన్నాడంట యజమానుడు. సరేనని చెప్పాను. యజమానుడు అంట 3 విత్తనాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. సరే, 3 ఒక కొండ సగానికి పగలగొట్టి ఆ కొండని తొట్టునంట మట్టి పోసి ఆ విత్తనాన్ని వేశారు. ఇది ఎన్ని రోజులు చూసినా కూడా ఫలించట్లేదు, మొక్క రావట్లా. ఒకడు అనుకున్నాడంటే ఇట్ట కాదురు అనుకున్నాడంట. కనుకొని ఒక చోట బాగా కొమ్మలు, పువ్వులు, దిట్టంగా ఉన్న ఆకులు తీసుకొచ్చి ఆ విత్తనం ఉన్న స్థలంలో పెట్టాడంట. రోజు నీళ్ళు పోస్తున్నాడు. ఆ మొక్క ఏమవుతుంది? ఎదుగుతుంది. ఇంకొకడు వచ్చి సామాన్యమైన మొక్క పెట్టి రోజు నీళ్ళు పోస్తున్నాడు. అది పెరిగింది. సరే, యజమానుడు వచ్చాడు. రండి, ఎవర్రా నేను ఇచ్చే బహుమానానికి వారసులు ఎవరు రండి అని పిలిచాడు. పిలిస్తే మొదటోడు తీసుకొచ్చి పెట్టాడంట. చూసేవయ్యా ఎట్ట పూలు వచ్చినాయో, కొమ్మలు చక్కగా ఉన్నాయి, ఆకులు చక్కగా ఉన్నాయి, నిగనిగలాడుతుందయ్యా, దీనికి కొమ్మలు ఎన్ని కూడా నేనే సాగు చేశాను అన్నాడు. మంచిదిరా, నువ్వు బలా నమ్మకమైన వాడివి అన్నాడు. ఆయన పక్కన పెట్టాడు. రెండో వాడు వచ్చాడు. అయ్యా, నేను కొమ్మలు ఆకులు మాత్రమే తేగలిగినయ్యా అన్నాడు. సరే మంచిదిరా, నువ్వు కూడా నమ్మకస్తుడు అన్నాడు. మూడో వాడు వచ్చాడు. మూడో వాడు ఏం చేశాడంటే ఖాళీ తొట్టిని తీసుకొని వచ్చాడు. ఖాళీ తొట్టిని తీసుకొని వచ్చి, అయ్యా దీన్ని మొలిపించడం నా వల్ల కాలేదు, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఇది నా వల్ల కాలేదయ్యా. ఆ విత్తనం మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ అంటే
అప్పుడు అన్నాడు, ఆ ముగ్గురులో నువ్వే యథార్థమైన వాడివే. అదేంటయ్యా, మేమిద్దరం పనికిమాలినోళ్ళమా? అవును, పనికిమాలినోళ్ళే. ఎందుకైనా ఆయన అంటే, అరే పిచ్చమోహం వాళ్ళారా, విత్తనాలు ఉడకబెట్టి ఇచ్చాను రా మీకు అన్నాడంట. ఏమన్నాడు? ఉడకబెట్టి ఇచ్చిన విత్తనాలు మొలుస్తాయా, మొలకొస్తాయా? అబ్బా, ఆ బహుమానాన్ని ఎవరు పొందుకున్నారు? ఎవరు పొందుకున్నారు? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడికి సమస్తము తెలుసు, ఆయనకి తెలియదు అనుకుంటున్నావేమో. నీ పరుగు ఎలా ఉందో, నీ భక్తి ఎలా ఉందో, నీ విశ్వాసం ఎలా ఉందో, నీ ప్రార్థన ఎలా ఉందో, నీ క్రమం ఎలా ఉందో దేవుడికి తెలుసు. దాన్ని బట్టి ముందుకు పరిగెడితే ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అయ్యగారుల మీద అమ్మగారుల మీద మనసు పెట్టకూడదు, కానీ మన మనసు ఎవరి మీద ఉండాలయ్యా అంటే దేవుని మీద ఉండాలి. అదే చెప్తాను నేను. కొన్నిసార్లు నేను మరి దేవుడి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి కాళ్ళ మీద, అయ్యా కాళ్ళ మీద పడతారు, అమ్మ అట్లా చేయకూడదు. నేను దేవుణ్ణి కాదు నాన్న, మనిషినే. ఎందుకు కాళ్ళ మీద పడుతున్నారు? మీరు కాళ్ళ మీద అంతే పడేంత గొప్పని కాదు, యేసయ్య పాదాల మీద పడండి. నీ సమస్య ఏదైనా ఉంటే, నీ బాధ ఏదైనా ఉంటే, నీ శోధన ఏదైనా ఉంటే ఆయన పాదాల మీద పడు. ఆయనే మన గురి, ఆయన తప్ప మనకి లోకంలో ఎవడో లేడు. స్తోత్రం. ఇది పౌలు గురి. అబ్రహాము గురి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదువుదాం త్వరగా. అబ్రహాం యొక్క గురి. ఆదికాండం 22వ అధ్యాయం 2 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. దొరికిందా? చదువమే. అప్పుడు ఆయన, నీకొక్కడయ్యున్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని ఆ మోరియా దేశమునకు వెళ్ళుడి. వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. స్తోత్రం. ఎవరు చెప్పారు? ఒక మనుషుడు చెప్పాడా? ఒక నాయకుడు చెప్పాడా? ఎవరు చెప్పాడయ్యా అంటే స్వయాన దేవుడే చెప్తున్నాడు అబ్రహాముకి. ఒకవేళ నేను ఇచ్చిన బిడ్డ లేకలాగా ఇచ్చాను కదా, ఒకవేళ నా మీద నుంచి మనసు ఏమన్నా తొలగిపోద్దేమని. స్తోత్రం చెబుదామా? ఎవరికి? అబ్రహాముకి నా మీద ఏమన్నా మనసు తొలగిపోద్దేమో. నా మీద గురి కలిగి ఉన్నాడా, లేక పుట్టిన బిడ్డ మీద గురి కలిగి ఉన్నాడా అని దేవుడంట పరీక్ష చేసి ఏమన్నాడు? నీకొక్కగానే నాకు కుమారుని నేను చూపించే మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నీ కుమారుని నాకు బలి అన్నాడు. ఏమన్నాడు? వెంటనే, అయ్యా అట్టెందుకు ఎత్తానయ్యా, నువ్వు బలోలాగున్నావు, లేకలాకి ఇచ్చి నువ్వు అడుగుతావా అని దేవుని వాదన పెట్టుకున్నాడా? మనకి ఏది జరిగినా, ఏ నష్టం జరిగినా, ఏ మేలు జరిగినా, ఏ కీడు జరిగినా, ఏ తొందరపాటు జరిగినా, నాకెందుకు ఇలా జరిగింది ప్రభు అని ప్రభువుని ప్రశ్నించడానికి మనం సరిపోం. ఆయన దేవాది దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ప్రశ్నించడానికి మన జీవితం సరిపోదు. హల్లెలూయా. కొంతమంది ప్రభువుని ప్రశ్నించడానికి బయలుదేరతారు. క్లియరా? మన గురి గమ్యము సరిగ్గా ఉంటే మనకి ఏ కీడు, ఏ తొందర, ఏ విధమైన సమస్యలు రావు. సమస్య వచ్చిందంటే నీ గురిలో ఎక్కడ లోపం ఉంది. నీకు సమస్య వచ్చిందంటే నువ్వు పరిగెత్తే విధానంలో ఎక్కడో నువ్వు పడిపోయావు. హల్లెలూయా. అయితే పౌలు గురి, రెండోది అబ్రహాము గురి. సరే అన్నాడు. ఆ కింద వచనాలు చదవండి. ఇంకా తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదను గంత కట్టి తన పనివారు ఇద్దరును తన కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళవాడినని మూడో నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి చూచి ఆ చోటు చూసి తన పనివారితో
మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కు చెల్లించి మరలా వచ్చేద్దాము. స్తోత్రం చెబుదాం. ఏంటంట ఈయన అంత గురి కలిగి ఉన్నాడు చూడండి. దేవుని చెప్పింది చెప్పినట్టుగా చేయటానికి ఇష్టపడ్డాడు. అంటే దేవుడు నాకేదో బహుమానం దాచాడు అనుకుంటున్నాడు. దేవుడు అడిగింది ఏమన్నాడు? నీకు బహుమానం ఇస్తాను అన్నాడా? నీకు అక్కడ ఉన్నతమైన స్థలాన్ని ఇస్తానయ్యా, రాజ్యాన్ని ఇస్తానయ్యా, వెండి బంగారాలు ఇస్తానయ్యా అన్నాడా? దేవాలయపు శృంగారపు దేవాలయం దగ్గర అంట ఒక పుట్టింది మొదలుకొని ఆ గుడి దగ్గర భిక్షం ఎత్తుకునేవాడు. మరి పౌలు ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క అధ్యాయం మనం చూసినట్లయితే అపొస్తలులైనటువంటి యోహాను, పేతురు, కొంతమంది దైవజనులు ఆ శృంగారపు దేవాలయంకి వెళ్తున్నప్పుడు అక్కడ కూర్చున్న కుంటుడంట వాళ్ళ తెల్లటి వస్త్రాలు చూసి అనుకున్నాడంట, ఆహా ఇవాళ నాకు పండగేరా అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? వీళ్ళ దగ్గర నాకేమైనా దొరికిద్దేమో అనుకున్నాడు. వాళ్ళ దగ్గర నా ధనం మీద గురి పెట్టాడు. కానీ యోహాను గారి దగ్గరికి వచ్చి అన్నాడయ్యా, నీకు ఇవ్వటకు మా దగ్గర ఏమీ లేదు, నీకు ఇవ్వటకు మా దగ్గర వెండి బంగారాలు ఏమి లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తాం, మాకు కలిగిన విశ్వాసమే నీకు ఇస్తామని తన చేపట్టుకొని ఏమన్నారంటే కుంటోని లేచి గంతులేసి ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా. ప్రభు మీద గురు కలిగి ఉంటే, ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటే సేవకుడి ద్వారా కాదు, నీ ద్వారా కూడా దేవుని కార్యాలు చేస్తాడు. నిత్యమైనందు గురి కలిగి భక్తి కట్టుకొని ఉంటే మరి సేవకుడే కాదు, దేవుడి విశ్వాసాల ద్వారా కూడా దేవుడి కార్యాలు, ఎందుకంటే ఆయన స్వార్థపరుడు కాదు. పిల్లరా చూడండి, అక్కడ చూస్తే ఏమంటున్నాడంటే ఆయన వెళ్ళి మేము మరలా తిరిగి చదవండి, ఇంకా చదవండి. తిరిగి మరలా మేము మీ యొద్దకు వచ్చుదామని చెప్పెను. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇసాకుని వెంట పెట్టుకొని తన చేతితో నుప్పును కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరు కూడి వెళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచిను. అందుకు ఏమి నా కుమారుడా అనిను. అప్పుడు నిప్పులు కట్టెలు ఉన్నవే గాని దహన బలికి గొర్రె పిల్లేదని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనని చెప్పాను. స్తోత్రం. చూసారా దేవుని మీద అంత గురి కలిగి ఉన్నట్టు. కష్టం వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది, పలుమార్లు అనేకులు నిందిస్తున్నారు, దేవుడే చూసుకుంటాడని ఎప్పుడన్నా అన్నావా? ఈ మధ్యకాలంలో క్లియరా ఒక 3 గుంపు బయలుదేరారు. రాత్రి కూడా చెప్పాను నేను, ఏ స్థలాల్లో ఎక్కడైతే నేను ప్రార్థన పెడుతున్నానో అక్కడే తిరిగి ప్రార్థన పెడుతున్నారు. పెట్టుకోండి అన్న, స్తోత్రం యోధవా, పెట్టుకోండి అన్న. కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళమో నేను ప్రార్థన పెడతానని అడగను. క్లియరా గత 15 సంవత్సరాలుగా ఆ వీధిలో నేను ప్రార్థన పెడుతున్నాను. క్లియరా కానీ దేవుడు మనల్ని త్రోసివేసేవాడు, దేవుడే చూసుకుంటాడు. దేవుడికి సమస్తం తెలుసు. ఎవరి ఆలోచన ఎలా ఉన్నాయి, ఎవరి మనసు ఎలా ఉంది, ఎవరి ప్రవర్తన ఎలా ఉంది, ఎవరి నడక ఎలా ఉందో సమస్తము దేవుడికి లేదా బాహాటంగా కనపడింది. ఆయన స్వార్థపరుడు కాదు, మనుషుల్లాగా ఆయన నిందించేవాడు కాదు. యేసయ్యా ఓ యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, ఎప్పుడయ్యా నీ రాకడా, లోకములో నన్ను హింసించుచున్నారు, లోకులు నన్ను నిందించుచున్నారు. ఏం చేస్తున్నారంట? లోకములో నిందలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. క్లియరా మనల్ని చూసిన వాళ్ళు అందరూ నసలేక రాస్తారంట. చూసావా భక్తి అంట, ప్రార్థన అంట, ఈడ ఎక్కడికి వెళ్తున్నాడు చూసావా అని చెప్పి నసలేకరేస్తారు. ఎగరేసుకొని అంటే దేవుడు చూసుకుంటాడు. అయితే క్లియరా ఇక్కడ చూసినట్లయితే అబ్రాహాము అంటున్నాడు, నా కుమారుడా దహన బలికు దేవుడే గొర్రె పిల్లను చూసుకున్నాను. అలాగే వెళ్ళాడు అబ్రహాము, తన కుమారుని కట్ల మీద పేర్చాడు.
కత్తి తీసుకున్నాడు, పైకి వెళ్ళి ఎత్తకపోయాడు. వెంటనే ప్రభు పిలిచాడు, అబ్రహామా, నా కుమారుడా, నీ కుమారుడికి హాని చేయొద్దు. ఆ పొదలలో ఉన్న చిక్కుకున్న పొట్టేలను తీసుకొచ్చి నీ కుమారుడికి బదులుగా నువ్వు ఆ పొట్టేళ్ళని అర్పణగా ఇవ్వు, నీ కుమారుడికి హాని చేయమాకన్నాడు. నాకు తెలుసు ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు దహన బలులు కోరేవాడు కాదు, నువ్వు దహన బలులు కోరేవాడు కాదు నాయన అని అనుకొని వెంటనే తీసుకొచ్చాడు. ఒకసారి 11వ వచనం నుంచి చదవండి. 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, అబ్రహామా అని పిలిచి, అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడి మీద నీ చేయవేయకము, అతని ఏమీ చేయకము, నువ్వు ఒక్కడైనా నీ కుమారుని నాకియ్య, నువ్వు వెనకాడలేదు గనక నీవు దేవునికి భయపడేవాడివి. స్తోత్రం. ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడి నీ గురి సరిగ్గా నిలుపుకో, దేవుడు ఖచ్చితమైన కార్యాలు చేస్తాడు. దేవునికి భయపడు. మనుషులు చూస్తున్నారు, ఇంకెవరో చూస్తున్నారు కాదు, దేవుడు చూస్తున్నాడు. ఒకసారి పిల్లరా, ఒక అతను ప్రార్థన చేయడానికి పిలిచాడు నన్ను. పుట్టినరోజు అంట. ఏ రోజు? పుట్టినరోజు ప్రార్థన చేయడానికి పిలిచాడు. మంచి తెల్ల సొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు, నిలబడో వేస్తున్నాడు దమ్ము. అప్పుడే నేను బయటకు బైబిల్ తీసుకొని వెళ్ళి బండి ఆపి పక్కన బండి పెట్టి వెళ్తున్నా. అమ్మ, అయ్యగారు వస్తున్నాడని నేను దాచాడు. అయ్యగారు వస్తారని నేను దాస్తే సిగరెట్ ఏమైనా పడేసాడా? పడైలా. ఇట్ట పట్టుకున్నాడు. ఇట్ట పట్టుకుని టనెలేకే వెనకాల సొక్క కాలి వెనక నుంచి పొగొస్తుంది. ఊరు నాయన తర్వాత దాచుకుంది కానీ వెనకాల పొగొస్తుంది చూడన్న. చూసుకుంటూ కొత్త సొక్క కాలిపోయింది. స్తోత్రం. అమ్మాయి గారు అని శ్రేషాడు. చూసావా, అది నీకు హాని, నీ శరీరానికి కూడా హాని చేసిందా లేదా? ఇందాక అదే అన్న డాక్టర్ గారికి అయితే నాకు 100 లక్షలు బీకాడు ఆయన. బాబు నీకు వందనాలయ్యా, స్తోత్రయోగం అయ్యా, నీకు అన్నీ తెలుసు, ఎందుకు చేస్తున్నావు అయ్యా అంటే, తెలుసు కానీ ఇది ఒక వ్యసనం అంటున్నాడు ఆయన. ఎవరు మళ్ళీ ఆయన? డాక్టర్ గారు. నేను డాక్టర్ గారి దగ్గర ఒక డిక్షనరీలో చూసా, ఇంగ్లీష్ రాదుగా, మందు బాటిల్ సిగరెట్ పెట్టి అక్కడ వేసాను బొమ్మ మీద. నాకు తెలియక డాక్టర్ గారు ఏంటండి ఇదన్నా. ఆయన కూడా వాక్యం చెప్తాడు. ఆయన అన్నాడు, ఇంగ్లీష్ రాదు కదా, నేను చదివి నీకు చెప్తాను తెలుగులో అన్నాడు. చెప్పండి అన్న. ఈ మందు ఒక క్వార్టర్ చేసా వచ్చి 5 నిమిషాలు ఆయుష్యం జరిగిచ్చేస్తుంది. ఒక్క సిగరెట్ వచ్చి 1 నిమిషం ఆయుష్యం జరిగిచ్చేస్తుంది అని అన్నాడు. బావోయ్, నేను లోకస్తుడిగా ఉన్నప్పుడు ఇన్ని పెట్లు కాల్చానో, ఎన్ని సీసాలు తాగానో అంటే నా బ్రతుకు నేనే పాడు చేసుకుంటున్నాను అనమాట. నేను కూర్చున్న కొమ్మని నేనే నరుక్కుంటున్నాను అనమాట. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయపడాలయ్యా అంటే దేవునికి భయపడాలి. ఇక్కడ అబ్రహాముని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు మనుషులు దేవునికి భయపడేవాడవని నేను ఎరుగుదును, నీ బిడ్డకి హాని చేయమాక. చూడండి ఒక్కసారి లోకసువార్త 9వ అధ్యాయం 62వ వచనం ఒకసారి చదువుదాం. ఆఖరిగా పిల్లరా, సౌలు గురి చూసుకొని ప్రార్థన చేసుకుందాం. లోకసువార్త 9వ అధ్యాయము 62వ వచనం చదువుకుందాం. చదువు. యేసు నాగట్ట మీద చేయబెట్టి వెనక తట్టు చూసిన వాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాడితో చెప్పాను. రక్షణ పొందావు, మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా బాప్టిజం అనేది సరైంది కాదు. ముందు మారు మనసు పొందాలి. వచ్చావు, సావో రేవో కష్టమో నిష్టమో బాప్టిజం తీసుకున్నావు, నాగట మీద చేయి పెట్టావు. మా పెదనానంట మా చిన్నతనంలో అప్పుడు అవన్నీ పొలాలే మా చుట్టూ. ఆడవాళ్ళతో పాటు నాట్లు ఇటాకెళ్ళి ఆ మొక్క నాటేటప్పుడంట కింద కొంగని చూసుకుంటే పొలం ఎంతో దూరం కనపడిందండి. బాబోయ్, నేను ఆ వల్ల కాదు నాయన పనాలు అక్కడ పడేసి పరుగో. స్తోత్రం చెబుదామా. అందుకంటున్నాడు, నాగట మీద చేయబట్టి వెనక తిరిగి చూసిన వాడు నాకు పాత్రుడు కాదు. సావో రేవో శ్రమో కష్టమో నిందో అవమానమో నువ్వు గురి కలిగి ఉన్నావు. ఆ పొందబోయే బహుమానం కొరకు పరిగెత్తు, అప్పుడు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. నాగట మీద చేయబెట్టి వెనక తిరిగావా, నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. ఇది అబ్రహాము గురి పిల్లరా. చూద్దాం
సౌలు సమూయేలు యొక్క మరి గురి. సమూయేలు రాసినటువంటి మొదటి సమూయేలు 24వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. సౌలు గురి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనం, 24:6. ఇతడు యెహోవా చేత అభిషేకమునందినవాడు. ఒక్కళ్ళు చదవండి, యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకు వచ్చాను గోళ? ఆ చదవండి ఎవరన్నా ఒకళ్ళు చక్కగా అర్థమయ్యేటట్టు. ఇతడు యెహోవా చేత అభిషేకము నందునవాడై నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను అతన్ని నేను చంపను. స్తోత్రం చెబుదామా? ఏనండా, ఈ సౌలు పౌలుని ఎంతగానో హింస పెట్టాడు, చంపాలని చూశాడు. కానీ సౌలు అంట పౌలుకు దొరికాడు. ఒకసారి ఒక గృహలో దొరికితే అందరూ అన్నారంటే నీ శత్రువు దొరికాడు ఏసేయ అంటున్నారంట. ఏమన్నారు? నీ శత్రువు దొరికాడు ఏసేయ అన్నారంట. ఓ నాయన ఆగండ్రా బాబు, ఆయన దేవుని చేత అభిషేకం నొందినవాడు. తొందరపడి ఆయన ఏం అనకూడదు, కనీసం ఆయన మీద చేయకూడదు. నా సేవకుని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టు వాక్యం చెబుతుంది. ఆయన ఏం అనకూడదు, ఆగండ్రా నాయన అంటే అప్పుడుకంట వెనక మాలు గెలిచి చెంగు కట్ చేసాడంట. దానికి ఏమైందంటే నొచ్చుకున్నాడు. తను దేవుని సన్నిధానం ఎదట మనిషి కంట హాని చేయటానికి భయపడ్డాడు. కానీ తన గురి ఎవరి మీద ఉంది? తన తండ్రి అయిన దేవుడు యెహోవా మీద తన గురి నిలుపుకున్నాడు. ఎదటి వాడికి మనం హాని చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఎదటి వాడికి మనం ఎప్పుడు హాని, నీకు చేతనైతే మేలు చేయి, కీడు మాత్రమో చేయమాట. ఇది క్రైస్తవ లక్షణం. దేవుడు కోరేది కూడా అదే. నీకు వీలైనంత వరకు మేలే చేయి, కీడు మాత్రమో చేయొద్దు. అది ఎప్పటి వరకు? ప్రభువు రాకడ వరకు, మనం పోకడ వరకు ఇది ఉండాలి. అది మన గురి. చూస్తే పిల్లరా, ఇక్కడ 12వ వచనంలో కూడా ఒకసారి చదవండి. సౌలు తలగడి దగ్గర నేను ఈటిని నీలబుడ్డిని తీసుకొని వారి యొద్దకు వెళ్ళమని యెహోవా చేత వారు అందరికీ గాఢ నిద్ర కలగగా వారితో ఎవరిని నిద్ర మేల్కొనలేదు, ఎవడు వచ్చినను వారిని చూడలేదు. జరిగిందంతా గుర్తుపెట్టుకొనలేదు. ఆ తర్వాత దావీదు తన పనిగత్తులతో కూడా దూరముగా కొండ మీదకి పిలిచి ఉభయముల మధ్యన చాలా ఎడమగా తన జనులకు వేరుగా నిలిచును. అతను నిద్రపోతున్నాడు, వేసేయమన్నారు. కానీ ఈ దావీదంట తనకు దూరంగా వెళ్ళిపోయాడు. నీకు హాని చేశారా? హాని చేయమాక, వాళ్ళకు దూరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. స్తోత్ర. వాళ్ళకు దూరంగా. ఇంకా చూస్తే పిల్లరా చూడండి, మరి మనము యెహోషువ కాలేబులు గురి చూద్దాం. మరి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు ఆఖరిగా చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 34 నుంచి 36 వచనాల వరకు చూద్దాం. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులను చెప్పినటువంటి ప్రమాణము చేసి ఈ మంచి దేశమునకు ఈ చెడ్డ తరముల వారిలో నూని కుమారుడైన కాలేబును మరి ఎవడనూ చూడలేదు. తన పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించును గనక అతడు దాన్ని చూచెను. అతడు అడుగుపెట్టి ప్రతి దేశముని నేను అతనికి ఇచ్చేదను, అతని సంతానముని గొప్ప చేసేదనని చెప్పును.
హల్లెలూయా. మరంట మోషే కోపడ్డాడంట. ఎవరి మీద? దేవుని ప్రజల మీద కోపపడి వ్యర్థుడా అన్నాడంట. ఎవరిని? తన ప్రజల్ని వ్యర్థుడా అన్నందుకు కోపం తెచ్చుకొని ఆ కానాను దేశాన్ని చూడలేదంట. కానీ ఎవరు చూశారు? యెహోషువ, కాలేబులు మాత్రమే ఆ కానాను దేశాన్ని చూశారు. వాళ్ళు గురికి వెళ్ళుకున్నారు. అంతమంది లక్షల మంది ప్రజల్లో వాళ్ళిద్దరే ఆ బహుమానాన్ని పొందుకున్నారు. ఈ యొక్క ఉదయ కాలంలో నీ గురేంటి? నీ గమ్యం ఏంటి? ఓ మానవుడా, ఎక్కడికి నీ ప్రయాణము? ఎందాక నీ ప్రయాణము? ఎక్కడికి నీ ప్రయాణము? ఎందాక నీ ప్రయాణము? పరిగెడుచున్నావా సాతానుతో? పరిగెడుచున్నావా సాతానుతో? మనుషుని శాంతి లేక నీ మనుషుకు శాంతి రాక పరిగెడుచున్నావా సాతానుతో? ఓ మానవుడా, లేరా ప్రార్థన చేసుకుందాం. మన గురి గమ్యం ఏమై ఉన్నది? మన గురి ఎవరి మీద నిలిపాం? మన భక్తి ఎలాగున్నదో ఒక్కసారి మనల్ని మనం పరిశోధన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అమ్మాయికి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రము, 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 స్తోత్రము. స్తుతుల పైన ఆస్తునుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దయగలిగిన యేసయ్య, కృపగల ప్రభువా, జాలిగల తండ్రి, ఉన్నతమైన దేవుడు అయ్యా, నీ ఘనమైన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎవరి మనసు అయితే నీపై ఆనుకుంటుందో వారిని పరిపూర్ణంగా చేయటానికి ఇష్టపడ్డ దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా నా ప్రభు, పాడిన పాటల్లో మీరున్నారు దేవా. వాక్య భాగంలో మీద ఆస్తులు మరుగు చేసుకొని కావాల్సిన వాక్యాన్ని బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన మాటలు మా హృదయానికి వినికిడిలో నా తండ్రి అయా ముద్రించుకొని భద్రపరుచుకొని ధ్యానించుకునేవారుగా, నెమరు వేసుకునేవారుగా సహాయం చేసి నిలబెట్టమని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తలవంచిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకోండి అయా. వాళ్ళకుండా అవసరాలు అక్కర్లు మీరు తీర్చండి. నీ సన్నిధిలో బలపరచండి, నీ వాక్యం చేత బలపరచండి అయా. నీ సన్నిధిలో పాటలు పాడే స్వరము దయచేయండి, వాక్యం వినే మనసును దయచేయండి, ప్రార్థన చేసే జ్ఞానం దయచేయండి ప్రభువా. బిడ్డలకు తగిన జ్ఞానం అనుగ్రహించమని కోరుకుంటున్నాం ప్రభువా. నిరీక్షణలు జారిపోకుండా నీ సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేసే కృప దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి అయ్యా. అలాగనే నా ప్రభువా, బలహీనులుగా ఉండే వాళ్ళని బలపరచండి అయ్యా. నా తండ్రి, నా ప్రభువా, మనిషి ఎంత లేని బిడ్డలకు మనిషి ఎంత దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో ప్రతి ఒక్కటి సహాయం చేసి నిలబెట్టమని కోరుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ఆయన చేసిన వారినైనా ప్రేమించే మనసు కావాలి యేసయ్యా. నీకు